పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలోనే దేశంలో అత్యంత పేదరికం రేటు బాగా తగ్గింది. 2011 నుంచి 2012 మధ్య కాలంలో దేశంలో అత్యంత పేదరికం రేటు 27.1% ఉండేది. 2022-2023 నాటికి అది 5.3% పడిపోయింది. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2011-2012 మధ్యకాలంలో దేశంలో అత్యంత పేదవాళ్లు 344.47 మిలియన్ల మంది ఉన్నారు. వీరిలో 64% మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు కావటం గమనార్హం. 2022-2023 నాటికి దేశంలో అత్యంత పేదరికం రేటు భారీగా పడిపోయింది. 75.24 మిలియన్ల మంది మాత్రమే అత్యంత పేదవాళ్లు ఉన్నారు. ప్రపంచ బ్యాంకు చెబుతున్న దాని ప్రకారం ఈ 11 ఏళ్లలో ఏకంగా 269 మిలియన్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పేదరికం రేటు 18.4% నుంచి 2.8% పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో అత్యంత పేదరికం రేటు 10.7% నుంచి 1.1% పడిపోయింది. కేవలం 11 ఏళ్లలోనే ఈ మ్యాజిక్ జరిగింది. దేశంలో బహుముఖ పేదరికం కూడా బాగా తగ్గింది. 2005-6 మధ్య కాలంలో బహుముఖ పేదరికం 53.8% ఉండేది. 2022-2023 నాటికి అది 15.5% పడిపోయింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పేదరిక నిర్మూలనకు, ప్రజల సాధికారతకు, మౌలిక సదుపాయాల కల్పనకు, సమ్మిళిత వృద్ధికి ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలను ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. పీఎం ఆవాస యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు గృహ వసతి, పరిశుభ్రమైన వంట ఇంధనం, బ్యాంకింగ్ సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటివి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష యోజన బదిలీ, డిజిటల్ సమ్మిళితత, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటివి పారదర్శకతను పెంచి లబ్ధిదారులకు ప్రయోజనాలు వేగంగా చేరేలా చేశాయి. తద్వారా 26 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడానికి దోహదపడ్డాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.